మార్కు సువార్త 16వ అధ్యాయము 9-11 వచనాలు మనం చదువుకుందాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియచేసెను గాని ఆయన బ్రతికియున్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి. దేవుడు ఈ కొద్ది వాక్య భాగము మన విడికిల్లో ఫలింపచేయునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద శ్రమను అనుభవించి మరణించి తిరిగి లేస్తాను అని ఆయన ముందుగానే ప్రవచనాత్మకంగా మాట్లాడినట్లు మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం. ఆయన ఉద్దేశించినటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథంలోను వివిధ పుస్తకాల్లోనూ కూడా రాయబడినట్లు మనము ఆయన పునరుత్థానాన్ని గురించినటువంటి ప్రవచనాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తును సమాధి చేయబడినటువంటి తర్వాత ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచినట్లు కూడా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆయన లేచిన తర్వాత మొట్టమొదటిగా మగ్దలేని మరియకు ఆయన కనబడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఆ మగ్దలేని మరియకు కనబడి ఉన్నప్పుడు మరి ఆయనతో కూడా ఉన్నవారు చాలా మంది ఏడుస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కారణం ఏంటి అంటే యేసుక్రీస్తుతో పాటు తిరిగి యేసుక్రీస్తు వెంబడిస్తున్నటువంటి అనేకులు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని జీర్ణించుకోలేక వారు బాధలో ఏడుస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనబడుతూ ఉంది. అయ్యో యేసు చనిపోయాడే, అయ్యో యేసు మన దగ్గర లేకుండా వెళ్ళిపోయాడే అటువంటి ఓ దుఃఖం అనేకుల్లో కలిగింది. అయితే యేసు లేచాడని మరికి అగపడాడని ఇక్కడ మనకి లేఖనం భాగాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆమె ఈ ఏడ్చుచున్నటువంటి వారి దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమని చెబుతా ఉందంటే, యేసుక్రీస్తు లేచాడు, ఆయన నాకు కనపడ్డాడు అని ఆమె చెప్పింది. ఆమె బతికి ఉన్నాడని ఆయన గురించి సమాచారము వారికి తెలియచేసింది. అయితే వారు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయిరి అనేటువంటి మాట ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు లేస్తాను అని ప్రవచనాత్మకంగా మాట్లాడినటువంటి మాటల్ని వారు మర్చిపోయారు. ఆయన వెంబడించినటువంటి అనేకులు మరి ఆయన చెప్పిన మాటల్ని గుర్తుంచుకోలేకపోయినటువంటి సందర్భం ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే ఆమె చెప్పినటువంటి మాటల్ని వాళ్ళు విన్నారు. అయితే వారు నమ్మలేదు అనేటువంటి మాటని ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు నేటి క్రైస్తవ్యంలో కూడా అనేకులు వింటూ ఉన్నారు కానీ క్రీస్తును గూర్చి, క్రీస్తు సువార్తను గూర్చి, క్రీస్తు యొక్క జనన, జీవిత, మరణ, పునరుత్థానాల గురించి మరి ఆయన రాకడ గురించినటువంటి సమాచారాన్ని అనేకులు వింటూ ఉన్నారు. అయితే వినినటువంటి వారందరూ కూడా నమ్మలేకపోతున్నారనేటువంటి వాస్తవాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మొట్టమొదట యేసుక్రీస్తు లేచినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే లేచి ఆయన మగ్దలేని మరియకు కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాము. అయితే ఆమె ఆయనకు కనపడిన తర్వాత ఆమె ఆ సమాచారాన్ని ఏడ్చుతున్నటువంటి ఒక సమూహానికి ఆమె చెప్పినట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు విన్నారు గాని వారు నమ్మలే. వారు విన్నారు గాని వారు నమ్మలేదనేటువంటి విషయం ఇక్కడ మనకు కనబడుతూ ఉంది. అదే 12, 13 వచనాలను మనం గమనించగలిగితే, ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచుండగా ఆయన మారు రూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతాం.
మొదటేమో మగ్దలేని మరియ కనపడ్డాడు. కనపడిన తర్వాత ఆమె ఏడ్చుచున్నటువంటి సమూహముతో చెప్పింది, "అయ్యా! యేసుక్రీస్తు లేచాడు మరణాన్ని గెలిచి. ఆయన మృత్యుంజయుడయ్యాడు. నాకు కనపడ్డాడు. నాతో మాట్లాడాడు" అనేటువంటి విషయం ఆ సమూహానికి చెప్తే వాళ్ళు విన్నారే కానీ నమ్మలేకపోయారు. అందుకని యేసుక్రీస్తు మరలా ఏం చేశాడంటే, తర్వాత మరో ఇద్దరికి ప్రత్యక్షమైనట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇక్కడ పల్లెటూరికి నడిచిపోతున్నటువంటి ఇద్దరు వ్యక్తులకి ఆయన కనబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎమ్మాయి మార్గం గుండా వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో కూడా మారు రూపము గలవాడై యేసు వారికి ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొదటేమో మగ్దలేని మరియ ఏడ్చుచున్నటువంటి సమూహానికి యేసు లేచాడని చెప్పింది. అయితే వారు విన్నారు. అయితే విని వాళ్ళు నమ్మలేదు అని మనం గమనిస్తూ ఉన్నాం. అయితే రెండవ మారు యేసుక్రీస్తు వారు మరలా ప్రత్యక్షమైనట్లు చూస్తూ ఉన్నాం. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులతో వారితో కూడా ప్రయాణం చేశాడు. వారికి ప్రత్యక్షమయ్యాడు. అయితే వారు కూడా ఏం చేశారంటే, ఆ సంగతిని వారు ఇంకా వేరే వారికి తెలియజేయడం జరిగింది. తక్కిన వారికి, మిగిలిన వారికి వారు చెప్పడం జరిగింది. అయితే వారు ఈ మాటనైనను నమ్మకపోయినటువంటి మాట ఉంది. వీళ్ళు కనీసము ఈ మాటని వీళ్ళు గూడా నమ్మలేనటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఒకవేళ యేసుక్రీస్తు మొదటగా లేచినప్పుడు మగ్దలేని మరియతో కనబడడని నమ్మింటే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలీదు. రెండవ మారు ఆయన ప్రత్యక్షమై ఎమ్మాయి మార్గంలో ఇద్దరికి కనపడ్డాడు. వారు చెప్పినటువంటి మాటల్ని నమ్మిండుంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు తెలీదు గానీ, ఇక్కడ గూడా వారి మాటని నమ్మలేదు అనేటువంటి విషయం ఇక్కడ అర్థమవుతా ఉంది. అందుకనే మరలా 14వ ఆ వచనాన్ని మనం గమనించగలిగితే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనంకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను అనేటువంటి మాట రాయబడింది. యేసుక్రీస్తు 2 సందర్భాల్లో మొట్టమొదటిగా కనపడినప్పుడు వారు ఆ మాటలు నమ్మలేదు. అందుకనే యేసుక్రీస్తు వారు మరలా ఏం చేశారంటే, మళ్ళా 11 మంది శిష్యుల మధ్య ఆయన ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రత్యక్షమైనటువంటి యేసు ఎందుకు ఆయన ప్రత్యక్షం కావాల్సి వచ్చిందంటే, అంతకుముందు చెప్పినటువంటి మగ్దలేని మరియ మాటల్ని నమ్మలేదు. రెండవది ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తుల యొక్క మాటల్ని నమ్మలేదు. నమ్మలేదు కనుకనే యేసుక్రీస్తు వారు మరలా ప్రత్యక్షమై శిష్యులతో కూడా ఆయన మాట్లాడినట్లు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున అనేటువంటి మాట చూస్తున్నాం. కాబట్టి చూచిన వారి మాటని నమ్మలేదు వారు. నమ్మనందుకు మళ్ళా ఏం చేశారు? ఎవరు నమ్మలేదు? శిష్యులు సైతం కూడా నమ్మలేదనేటువంటి విషయం అర్థమవుతుంది మనకిక్కడ. అందుకనే నమ్మలేదు గనుకనే ఆయన ఏం చేశాడంటే మరలా ప్రత్యక్షమై శిష్యుల దగ్గరికే వచ్చాడు. 11 మంది శిష్యులు ఆ దగ్గరికి వచ్చినట్లు మనము చూస్తూ ఉన్నాం. అయితే వారి యొక్క అపనమ్మిక నిమిత్తము, వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించెను అనేటువంటి మాట ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు లేస్తాడు అని చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తుని వెంబడించినటువంటి శిష్యులు సైతం నమ్మకపోవడం చానా బాధాకరము, విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితిని మనము చూడాలి అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఇదే మాట మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుంచి మనము చూడగలిగితే, 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించిరి అనేటువంటి మాట రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షమైనట్లు, మరి ఆయన వారితో మాట్లాడినట్లు,
అక్కడ వారు ఆయన్ని చూసినట్లు, ఆయన మొక్కినట్లు రాయబడింది. అయితే అందులో కూడా కొందరికి సందేహం ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంత హాస్యాస్పదం చూడండి. యేసుక్రీస్తు బతికున్నప్పుడేమో వెంబడించారు. ఆయనతో పాటు సువార్తలో పాల్గొన్నారు. ఆయన ఏం పెడితే అది తిన్నారు. ఆయన ఏమి ఇస్తే దాన్ని తీసుకున్నారు. అయితే యేసుక్రీస్తు వారికి లేస్తానని చెప్పిన మాట గుర్తు లేకుండా మర్చిపోయారు కదా! వారి దగ్గరకొచ్చినప్పుడు కనపడితే కూడా, మాట్లాడితే కూడా ఇంకా కొంతమందికి ఏమైంది? సందేహం అనేటువంటిదుంది. అంటే ఇంకా కొంతమంది వారు నమ్మడం లేదు. నమ్మడం లేదు. అందుకనే యేసుక్రీస్తు వారితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఏమన్నాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును, భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్క నామములోనికి వారికి బాప్తిసము ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను ఈ యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు మరణాన్ని జయించి లేచినటువంటి మొదటి మొట్టమొదటి కనపడినప్పుడు మగ్దలేని మరియ అనేకులకు చెప్పింది. అయితే వారు నమ్మలేదు. రెండవదిగా ఎమ్మాయి మార్గంలో ఇద్దరు యవనస్తులకి కనపడినటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. వారు ప్రకటించారు. వారు నమ్మలేదు. 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చి వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి గద్దించి మాట్లాడాడు. అయితే వారిలో కూడా ఇంకా కొంతమంది నమ్మక సందేహించినట్లు మనము ఈ లేఖన భాగాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 సందర్భాల్లో కూడా నమ్మకపోవడం అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే యేసుక్రీస్తు వారు మరి ఆ ప్రత్యక్షమైనటువంటి తర్వాత మరి యేసు మరి లూకాసు వార్త, యోహాను సువార్త, యోహాను సువార్త 20వ అధ్యాయము 24 వచనాన్ని మనం గమనించగలిగితే, యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దుదుమ అనబడిన తోమా వారితో లేకపోయిన గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకులు గురుతును చూచి నా వేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని న్ నేను నమ్మనని వారితో చెప్పెను అని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వెంబడించినటువంటి శిష్యులకు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తున్నాం. ఆ శిష్యుల్లో ఉన్నటువంటి శిష్యుడైన ఒకనికి తోమ వారి మధ్యలో లేనప్పుడు మరి ఆ తోమాకి కూడా మరి చెప్పారు. యేసుక్రీస్తుని మేము జూసాం. ఆయన మరణాన్ని జయించి లేచాడు అని ఎవరు జెప్పినారు? శిష్యులే జెప్పినారు. చెబితే తోమ ఏమంటున్నాడంటే, నేను నమ్మను అంటున్నాడు. నేను నమ్మను. నేను ఆయన్ని చూడాలే, ఆయన చేతుల్ని తాకాలే, ఆయన మేకులు కుచ్చించుకున్నటువంటి ఆ స్థలాన్ని నేను తాకాలే, ఆయన పక్కటెముకలలో పొడిచినటువంటి ఆ యొక్క మరి ఆ స్థలాన్ని కూడా నేను తాకితేనే గాని నేను నమ్మను అని జెప్పి తోమ మాట్లాడుతూ ఉన్నాడు. అలాంటి అపనమ్మకస్తుడైనటువంటి తోమని మనం అక్కడ గమనించగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ వాక్య భాగాన్ని మనం బోధిస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం వింటా ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనము చాలా సందర్భాల్లో మనము ప్రకటిస్తూ ఉన్నప్పటికి కూడా మన జీవితాల్లో లేదా మనం బోధించిన వారి జీవితాల్లో వారు విని విడిచిపెట్టేవారుగా ఉంటే ఏం ప్రయోజనం చెప్పండి? అనేక మందికి సువార్త అన్ని విషయాలు అన్ని ఛానల్ ద్వారా వెళ్తా ఉంది. అయితే వారు విని నమ్మకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి వినినటువంటి వారు విశ్వాసం ఉంచగలిగితే దేవుడు కార్యాలు చేస్తాడు అనేటువంటి మాటను నేను జ్ఞాపకం చేస్తూ అందుకని ఆయన నమ్మలేదన్న విషయం కూడా యేసుక్రీస్తుకి అర్థమైంది. తోమా గారు నమ్మలేదని యేసుక్రీస్తుకి అర్థమైంది. అందుకనే 26వ వచనంలో మనం గమనించగలిగితే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే
తోమా కూడా వారితో ఉన్నప్పుడు మరలా ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమై వారితో మాట్లాడి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పాడు. 27 వచనంలో చూస్తే తరువాత తోమాను చూచి చూడు యేసుక్రీస్తుకి అవన్నీ తెలుసు. తెలిసి ఆయన ఏమంటున్నాడంటే తోమాను చూచి నీవు వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా పక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని చెప్పెను అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ యేసుక్రీస్తు తిరిగి లేచాడని నమ్మని సమూహాన్ని మనం గమనిస్తూ ఉన్నాం కదా! మగ్దలేని మరియ చూసి ప్రకటించింది నమ్మలేదు. ఎమ్మాయి మార్గంలో ఇద్దరు వ్యక్తులు కనబడ్డాడు. వారు ప్రకటిస్తే నమ్మలేదు. అయితే వారు నమ్మకపోవడం యేసుక్రీస్తుకి అర్థమైంది. అందుకని యేసుక్రీస్తు మరలా శిష్యుల దగ్గరకొచ్చి ప్రత్యక్షమయ్యాడు. శిష్యుల్లో కూడా కొంతమంది సందేహించారు కదా! నమ్మలేదు. కాబట్టి మరలా ఏం చేశాడంటే మరీ 11 మంది మరలా ఉన్నటువంటి చోటికి మరలా ప్రత్యక్షమై తోమతో మాట్లాడినటువంటి మాట, "నీవు నమ్మను అని అన్నావు గదా! ఇదిగో చూడు నా చేతులు చూడు. ఇదిగో నా పక్కకి నీ చెయ్యి వేసి చూడు. నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండని" ఆయన మాట్లాడినట్లు మనము చూస్తూ ఉన్నాం. మనము యేసుని వెంబడిస్తున్నాం. మనము యేసుని ప్రకటిస్తూ ఉన్నాం. మనం యేసుని గురించినటువంటి కొంత అవగాహన కలిగి ఉన్నాం. అయితే మనలో దేవుడు గొప్ప కార్యాలు చేయగలడని, దేవుడు తిరిగి లేచాడని, మరలా రానయ్యుడానని మనం నమ్మగలుగుతున్నామా? అట్టి నిరీక్షణ కలిగి మనము మన యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగించగలుగుతున్నామా? అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఆ తోమాతో మాట్లాడిన తర్వాత మరి ఆ తోమా మాట్లాడినటువంటి మాట ఏంటంటే, అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని వారితో అతనితో చెప్పెను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచాడని మనం నమ్మగలుగుతున్నాం. అయితే మనము తోమా కంటే కూడా ధన్యులు అనేటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. తోమా ఆయనతో వెంబడించాడు. అయినా కూడా నమ్మలేకపోయాడు. అందుకని యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట ఏంటంటే, "నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివయుండు. నీవు చూచి నమ్మితివి, అయితే చూడక నమ్మిన వారు ధన్యులు" అనేటువంటి మాటని ఇక్కడ మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం వేళ మనము దేవుణ్ణి నమ్మాలే. చూడక గూడా నమ్మాలి అనేటువంటి విషయాన్ని ఈ లేఖన భాగాల్లో మనకి రాయబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే దేవుడు ప్రత్యక్షమైనటువంటి తర్వాత ఆయన లూకాసు సువార్త 24వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించగలిగితే చూడండి 6 నుంచి చూస్తాను. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాప క్షమాపయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు అనేటువంటి మాట రాయబడింది. యేసుక్రీస్తు లేచాడని, ఆయన మరణించి తిరిగి లేచాడని ఆయన పేరిట సువార్త ప్రకటించబడుతుంది పాప క్షమాపణ నిమిత్తము అనేటువంటి మాట. ఈ మాటలన్నిటికి మీరు సాక్షులని ఆయన శిష్యులతో మాట్లాడి ఆయన చెప్పిన మాట ఏంటంటే, "మీరు సమస్త సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి" అన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు లేదా మరి మరణాన్ని జయించిన తర్వాత మొదట ప్రత్యక్షమైనటువంటి మగ్దలేని మరియ చెప్పిన మాటలు విని ఉండింటే పరిస్థితులు వేరు. ఎమ్మాయి మార్గంలో కనబడిన తర్వాత వారి మాటలు విని ఉండింటే పరిస్థితులు వేరు. ఆ తర్వాత 11 మంది శిష్యులతో ఉన్నప్పుడు వారైనా నమ్మిండుంటే పరిస్థితులు వేరు. తోమా నమ్మి ఉండింటే పరిస్థితులు వేరు. అందుకనే వారందరూ నమ్మకపోవడం వల్ల ఆయన ప్రత్యక్షమై చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరింక సాక్షులుగా ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. ఆ మాట మాట్లాడుతూ ఏం చెబుతా ఉన్నాడంటే, మీరు మరి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించుడి. ఆనాడు యేసుక్రీస్తు ఒక ఆజ్ఞ ఏమిచ్చాడు తిరిగి లేచిన తర్వాత గొప్పదైన ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. ఆనాడు ఆ యొక్క ఆజ్ఞనివ్వడానికి కారణం ఏం తెలుసా? ఆయన్ని వెంబడించిన వారు అనేకులు నమ్మకపోవడం వలన, ఆయన మరణాన్ని నమ్మకపోవడం వలన ఈ మాటని చెప్పాడు. ఆ మాట ఆనాటి నుంచి నేటి వరకు కూడా మనందరికీ
వర్తింపజేయబడుతుంది. అందుకనే నేడు అనేక మంది స్వార్థ భారం కలిగి మిషనరీలుగా, స్వార్థికులుగా, సేవకులుగా, సంఘ కాపురులుగా, ప్రవక్తలుగా, అభిషక్తులుగా అనేక సందర్భాల్లో వాడబడుతూ ఆయా ప్రదేశాలను సువార్తీకరణలో మరి అందరూ కూడా పాలుభాగమై ముందుకు కొనసాగుతూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆనాడు వారు నమ్మలేదు. అందుకనే మన మీద ఈ స్వార్థ భారం మన మీద ఉంచబడింది. వారు నమ్మి ఉండింటే పరిస్థితులు వేరే ఉండేయి. కాబట్టి వారినే యేసుక్రీస్తు నమ్మించాల్సడానికి ఆయన తన చేతులకు కలిగినటువంటి గాయాల్ని, పక్కలో పొడవబడినటువంటి స్థలాన్ని చూపించడం జరిగింది. అయినా నమ్మలేదు. కాబట్టి మనము చూడక నమ్ముతున్నాం. మనము ధన్యులు. మనం ప్రకటిస్తున్నాం. మరింత ధన్యులు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ కొద్ది వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నాం. దేవుడు అట్టి కృప మనకును సకల పరిశుద్ధులకు అనుగ్రహించి ధన్యకరమైన జీవితాన్ని ప్రసాదించి సువార్తీకరణలో మనల్ని బహుబలంగా వాడుకొనును గాక. ఆమేన్.